Hello everyone. I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Medinine Hospitals. సోరియాసిస్ నవ్వేడేస్ చాలా మందిని ఇబ్బంది గురిచేస్తున్నటువంటి దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉండేటటువంటి సొంత కణాలపైనే దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. సోరియాసిస్ సమస్యలో మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన సొంత చర్మ కణాలపైనే దాడి చేయడం వల్ల అది త్వరగా గతించిపోవడం వల్ల పొలుసుల రూపంలో రాలిపోవడం జరుగుతుంది. సోరియాసిస్లో చర్మం శోధానికి గురై ఎర్రగా మారి పైన వెండిరంగు పొలుసులుగా మారిపోయి ఆ వెండిరంగు పొలుసులు అనేటటువంటి ఊడిపోతూ ఉంటాయి. సోరియాసిస్ డిఫరెంట్ వెరైటీస్లో ఉంటుంది. సోరియాసిస్ వల్గారిస్, గట్టెడ్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, ఇన్వర్సివ్ సోరియాసిస్, పస్చులర్ సోరియాసిస్ అని సోరియాసిస్లో ఎన్నో వెరైటీస్. సోరియాసిస్ వల్గారిస్లో చర్మం పైన ఎర్రటి పొడలు ఏర్పడి నెమ్మదిగా అవి పెద్దగా మనకి వెండిరంగు పొలుసుల్లాగా రాలిపోవడం జరిగిపోతూ ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్లో చర్మం పైన చిన్న పొక్కులు ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ విధమైనటువంటి సోరియాసిస్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్నటువంటి సోరియాసిస్ ఇది. పస్చులర్ సోరియాసిస్లో చర్మంపై చిన్న పొక్కులు ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్ అనేది చర్మపు మడతల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు శరీర భాగంలో ఎక్కువ మోతాదును ఆక్రమించుకుని ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైనది. దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలకు కూడా దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సోరియాసిస్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాలు, పర్యావరణ కారణాల సమ్మేళనంగా మనకి సోరియాసిస్ అనేటటువంటిది ఏర్పడవచ్చు. దీంతోపాటు వంశ పారంపర్యత, మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉండడం ఇవన్నీ కూడా సోరియాసిస్ని ప్రేరేపించేటటువంటి అంశాలు. అయితే ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు మనకి ఎక్కడ మచ్చలు అనేటటువంటివి ఉన్నాయి, వాటితో పాటు వాటి సిమ్టమ్స్, వాటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని బట్టి ఏ విధమైనటువంటి సోరియాసిస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సోరియాసిస్లో సాధారణంగా మనకు కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే చర్మం పైన ఎర్రటి మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఎర్రటి పొడల పైన వెండి రంగు పొలుసులు అనేది ఏర్పడి ఈ పొలుసులు అనేవి రాలిపోతూ ఉంటాయి. సోరియాసిస్ అనేది మనకి గోళ్లను, కీళ్లను కూడా ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. సోరియాసిస్కి సంబంధించినటువంటి ఎర్రని పొడలు మనకి తలలో ఏర్పడినట్లయితే వెండి రంగు పొలుసులుగా ఊడిపోవడంతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. సోరియాసిస్ ఒకవేళ గోళ్లను ప్రభావితం చేసినట్లయితే గోళ్ళు అనేవి పెలుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి విరిగిపోతూ ఉంటాయి. సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వారిలో 30% ఆఫ్ పీపుల్లో ఇది కీళ్ళను కూడా ప్రభావితం చేయడం వల్ల ఆర్థరైటిస్ సమస్యను కలిగించి తీవ్రమైనటువంటి కీళ్ళ నొప్పులను కలగజేస్తూ ఉంటుంది. దీన్నే మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు ఓన్లీ లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ని తీసుకున్నప్పుడు పొలుసులు టైం బీయింగ్ రాలడం తగ్గి ఈ ఎర్రటి పొడలు అనేటటువంటి తగ్గినట్లుగా అనిపించినా ఆటో ఇమ్యూనిటీ అలాగే ఉండిపోవడం వల్ల మళ్ళీ కొత్త ప్రదేశాల్లో రావడం, లేక ఉన్న చోటనే ఉండడం, మళ్ళీ పెరిగిపోతూ ఉండడం అనేటటువంటిది ఉంటుంది. కొంతమందిలో ఇది సీజనల్గా ఉంటూ ఒక సీజన్లో సమస్య రావడం, మెడిసిన్ వాడినా వాడకపోయినా కొన్ని సీజన్స్లో ప్రాబ్లం తగ్గినట్లుగా అనిపించినప్పుడు పూర్తిగా తగ్గింది అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సోరియాసిస్ సమస్యకి ముఖ్యమైన కారణం ఆటో ఇమ్యూనిటీ కాబట్టి దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మెడినైన్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది సోరియాసిస్ పరంగా ఉంది. సోరియాసిస్ రావడానికి కారణమైనటువంటి ఆటో ఇమ్యూనిటీలో ముఖ్యంగా మనకి వేరియేషన్స్ ఉన్నాయి కదా వ్యాధి నిరోధక వ్యవస్థలో. వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను సరిచేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన వ్యాధి నిరోధక వ్యవస్థ మన సొంత చర్మ కణాలపైనే దాడి చేయడం అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎర్రటి పొడలు అనేటటువంటివి నెమ్మదిగా తగ్గిపోయి పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ రియకరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.